ఇక క్యాబినెట్లో చర్చించిన అంశాల గురించి ఇలా పత్రికలు చాలా రాసినాయి. ఇలా డిఎన్ఏ ప్రధానంగా చర్చించిన అంశాల గురించి రాసినాయి. ఫస్ట్ మనం చదివిన తర్వాత వాళ్ళకి చూపిస్తాం. ఇగో మహిళా సంఘాలకు ప్రమాద బీమా, మెట్రో విస్తరణకు ఆమోదం. ఇది మస్టే చేయాలి, ఎందుకంటే మెట్రో మన గోపన్పల్లి దాకా పోవాలి. గోపన్పల్లి పక్కనే కదా మన రేవంత్ అన్న భూములు, తమ్ముళ్ళ భూములు అన్న భూములు ఉన్నాయి. ఈ గోపన్పల్లి దాకా పోవాలి కాబట్టి మెట్రో 2వ స్టేజ్ని తప్పకుండా విస్తరణ చేయాలి, అది చేసుకోవాలి. దానికి మాత్రం ఆమోదం చెప్పుకున్నాడు. ఇక ఎర్త్ సైన్స్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు, దీనివల్ల ఊరు ఏమైనా అయ్యేది ఉందా, ఎవరికన్నా వచ్చేది ఉందా? లేదు. రాష్ట్ర క్యాబినెట్లో పలు నిర్ణయాలు, బనకచర్ల పైన చర్చించినటువంటి మంత్రివర్గం. చర్చించినా అని చెప్పేసి కొంతమంది మీడియా ఛానళ్ళు అత్యుత్సాహంతో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు బనకచర్ల మీద అని చెప్పేసి నిన్న ఎన్టీవీ లాంటి ఛానళ్ళల్లో బ్రేకింగ్లు పడితే అప్పుడే అనుకోను నేను, అసలు బనకచర్ల గురించి చెప్పేటోళ్ళు ఈయనకు మాట్లాడేటోళ్ళు ఎవరు, ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి మాకు ముందే డౌట్ వచ్చింది. వీళ్ళు బనకచర్ల గురించి మాట్లాడలే, నా మేడిగడ్డ గురించి మాట్లాడలే, దేని గురించి మాట్లాడలే. మంచిగా కూర్చున్నారు, టైంపాస్ చేసిరు, వచ్చిర్రు. చెప్పినాం కదా, పోతారు, కూర్చుంటారు, ఛాయలు, సమోసాలు, టీలు, టిఫిన్లు తినేస్తారు, మళ్ళా లేచి వచ్చేస్తారు. సావు కబుర్ సల్లా నిన్న వచ్చి బట్టి విక్రమార్క గారు డిఏ ప్రధానంగా చర్చించింది ప్రభుత్వ ఉద్యోగుల డిఏల గురించే. ఇక అదొక్కటే, ఇంకేం చర్చించలే. కానీ ఇక వీళ్ళు రాసిరు చూడు, ఎవరు వీళ్ళు రాసిరు చూడు, ఇక చూడు ఏమేమి చర్చించారో వీళ్ళు రాసిరు. ఎన్ని అబద్ధాలు తెలుసా ఈ రాష్ట్రాన్ని. ఒకటి ఇప్పుడు, మరొకటి వచ్చే ఏడాది ఏప్రిల్లో ఉద్యోగుల ఆరోగ్య పథకానికి ట్రస్టు బిల్లుల క్లియరెన్స్కు ప్రతి నెల 700 కోట్లు. ఎందుకు అందులో 10%, 20% మన పర్సంటేజ్? బట్టి గారు 700 కోట్లలో మన పర్సంటేజ్ ఎంత? రిటైర్డ్ ఉద్యోగులను మళ్ళీ తీసుకోం, వాళ్ళేం వస్తామని అంటలేరు. మీరు ఉన్నోళ్ళకు ఉద్యోగాలకు జీతాలు ఇచ్చి, రిటైర్ అయిన వాళ్ళకు బెనిఫిట్స్ ఇచ్చి, మీరు వాళ్ళని గౌరవప్రదంగా వాళ్ళని రిటైర్మెంట్ చేయండి చాలు. వాళ్ళు ఏదో వచ్చి మీకు ఏదో చేస్తారని చెప్పేటువంటి ఆశల్లో కూడా వాళ్ళు ఏం లేరు. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి మన్మోహన్ పేరు. స్వయం సంఘాల బీమా సొమ్ము శ్రీనిధికి 33,194 కోట్లతో రోడ్ల అభివృద్ధి. మెట్రో 2వ దశకు 19,579 కోట్లు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు, వివరాలు వెల్లడించిన బట్టి పొంగులేటి. 5 గంటల పాటు సాగిన క్యాబినెట్ భేటీ. ఈ 5 గంటలలో 2-3 సార్లు ఛాయలు తాగొచ్చు, 2-3 సార్లు బిస్కెట్లు తినొచ్చు. పుణ్యానికి వచ్చినాయి కదా, మన సొమ్మే కదా, ప్రజల సొమ్మే కదా ఇది. కాబట్టి ఎన్ని గంటలు కూర్చున్నా ఏం చేసినా కానీ ఏడ ఉండదన్నమాట. ఇక దీంతో పాటు ఇంకేమేమి చర్చించారో ఇక్కడ రాసిరు చూడు. ఒకేసారి రైతు భరోసా ఇస్తారంట. అంటే మొన్నటిదాకా విడతల వారిగా ఇచ్చిరు కదా, యాసంగిదే ఇప్పటిదాకా ఇవ్వలేదు సార్ మీరు. అసలు ఈ చర్చనే రాలే. ఆంధ్రజ్యోతి కావాలని రాస్తున్నది, డ్యామేజ్ అవుతుంది కాబట్టి కొంత కవరేజ్ చేస్తున్నది. ఏ చర్చ రాలే. వచ్చుంటే ఊకున్నా ఆ బట్టి విక్రమార్క గారు చెప్పకపోవునా. ఇప్పుడు ఉద్యోగుల కంటే కూడా రైతులకు సంబంధించిందే కదా ఎక్కువ. రైతులు 70 లక్షల రైతులు ఎదురు చూస్తున్నారు కదా, రైతు భరోసా ఎప్పుడు ఇస్తావు అని చెప్పేసి. ఉద్యోగుల కంటే కూడా వాళ్ళు ఎక్కువ ఎదురు చూస్తూ ఉన్నారు. ఉద్యోగులు ఎంతమంది ఉంటారు, రైతులు ఎంతమంది ఉంటారు? మరి అదే కదా ప్రధానమైనటువంటి అంశం. ఆ అంశం గురించి కనీసం మాట్లాడాలి. ఒకవేళ ఇన్ కేస్ చర్చించే ఉంటే క్యాబినెట్లో మాట్లాడకపోవునా? ఎందుకు అబద్ధాలు రాయాలండి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు? ప్రజలను ఇంకెన్ని రోజులు ఇట్లా మోసం చేసుకుంటా వార్తలు రాస్తారు? ఇగో ఒకేసారి రైతు భరోసా, అది కూడా పంట వేసే నాటికే అందరికి ఇవ్వాలనంట. అంటే నాట్లు వేసే నాటికే ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకురంట. దానికోసము నిధులు జమ చేసుకొని మంచి రోజున ఇవ్వాలని క్యాబినెట్ భేటీలో అభిప్రాయం అంట. ముహూర్తం కూడా పెట్టుకున్నారు. మంచి రోజు శుభముహూర్తాన ఇస్తామని చెప్పేసి ముహూర్తాలు కూడా పెట్టుకుంటున్నారంట. ఏం అబద్ధాలు ఎంత అద్భుతంగా అతికేటట్టు అంటే, చూడు ఇక్కడ ఒకేసారి ఇద్దామని, పంటేస్తులు అందరికి ఇద్దామని, నిధులు జమ చేసి మంచి రోజున ఇద్దామని కూడా డిసైడ్ చేసిరంట అభిప్రాయమే క్యాబినెట్లో. నష్టం వచ్చిన 2 పంటలకు బోనస్ ఇవ్వాలంట. ఇవేవి చర్చ రాలే ప్రజలారా క్యాబినెట్లో. జస్ట్ ఉట్టి డ్యామేజ్ కవరేజ్ కోసం రాత్రంతా 5 గంటలు కూర్చొని ఏం సొల్లు పురాణం పెట్టిరా నాయన, ఒక్క డిఏ గురించి గింతసేపు మాట్లాడిరా అని చెప్పేసి ప్రజలు అనుకుంటారని ఇవన్నీ మళ్ళీ బోనస్గా రాపించారనమాట. ఇదేం లేదు. ఇక నెలాఖరికే నోటిఫికేషన్లు. దానికంటే ముందు ఏంది, నష్టం వచ్చినా 2 పంటలకు బోనస్ ఇస్తారంట. మీరు 2 పంటలకే కాదు, వరి మొత్తానికి బోనస్ ఇస్తా అని చెప్పారు. ఇప్పుడు సన్నోడ్లకే చెప్తున్నారు, వరి మొత్తానికి ఏ రకం ఏ వంగడం వేసినా కానీ బోనస్ ఇస్తాము అని చెప్పారు దాని మీద, కింటా మీద. కానీ అధికారంలోకి వచ్చినాక సన్నోడ్లకే అని చెప్పారు.
పోనీ ఆ సన్నోడ్ల కన్నా పూర్తిగా ఇస్తురా అంటే అది లేదు. నెలాఖరికే నోటిఫికేషన్లు వేస్తారంట. ఎయిరి మీరు ముందు ఈ నోటిఫికేషన్లు వేయాలి. నోటిఫికేషన్లల్లో తెలంగాణలోకి ఉద్యోగాలు వస్తట్టు వేయాలి మీరు నోటిఫికేషన్లు. మళ్ళీ ఆంధ్రోలకు లేకపోతే ఆంధ్రోలకు వీళ్ళకి వస్తట్టు పక్క రాష్ట్రం వాళ్ళకు వస్తేటట్టు ఈ జీవోలు మళ్ళీ సవరించేసి ఈ నోటిఫికేషన్లు వేస్తే మళ్ళీ ఒక యుద్ధం తప్పదు. స్థానిక ఎన్నికల పైన సర్కారు ముందుకే అంట. అంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తుందంట. చూడాలి మరి ఎప్పుడు నిర్వహిస్తుంది అనేది. 15వ తేదీన మరోసారి క్యాబినెట్ భేటీ. ఈ నెల 15వ తారీఖు మళ్ళీ భేటీ అవుతుందంట. అప్పుడు దీనిపైన పూర్తి స్థాయిలో నిర్ణయం. కాళేశ్వరంపై 10న సీఎం సమీక్ష చేస్తారంట. 10వ తారీఖు నాడు సమీక్ష చేస్తారంట. ఎందుకంటే 11వ తారీఖు నాడు కేసీఆర్ పోతున్నాడు కమిషన్ ముందుకు. కాబట్టి నా 10 తారీఖు నాడు సమీక్ష చేసి 11వ తారీఖు నాడు పత్రికలు ఎట్టెట్ట రాయాలి, వార్తలు కేసీఆర్ ఏమేమి చెప్పిండని రాయాలి, ఏమేమి చెప్పలేదని రాయాలి, ఇట్లాంటివన్నీ గురించి కూడా మాట్లాడతారనమాట. బనకచెర్ల గోదావరి అనుసంధానం పైన చర్చ చేసిరంట. గంట తెలుగు ఉన్నదంటవా? నాకైతే డౌటే. బట్టి గారికి, రేవంత్ రెడ్డి గారికి ఎంత తెలివి, ఇంత సోయి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి బనకచెర్ల మీద నిజంగా మన నీళ్ళని ఎత్తుకపోతారనే భయం వాళ్ళ లోపల ఉంటే ఎప్పుడో చర్చించేవాళ్ళు దీని మీద సపరేట్గా ఒక మీటింగ్ పెట్టుకొని.